స్వామి ఏమి వచింతు నీ ఎదుట, స్వామి ఏమి వచింతు నీ ఎదుట, స్వామి ఏమి వచింతు నీ ఎదుట, ఏ వాక్యాలచే ఊరటన్ క్షేమంబున్గనువాడ, ఏ వాక్యాలచే ఊరటన్ క్షేమంబున్గనువాడ, లోకమున నీకే ఉత్సవం పైన ఎంతో మహాత్మ్యముతోపజేసెదరు భక్తుల్, లోకమున నీకే ఉత్సవం పైన ఎంతో మహాత్మ్యముతోపజేసెదరు భక్తుల్, వృత్తి ధర్మములందు ఏమాత్రమును శ్రద్ధ చేయరు, వృత్తి ధర్మములందు ఏమాత్రమును శ్రద్ధ చేయరు, ఇది ఏమి భక్తియా భుక్తియా. దేవుడికి ఉత్సవం చేస్తున్నామంటే పల్లకి మోయడం కోసం దెబ్బలాడుతూ ఉండం మనం. ఎక్కడ నువ్వేనా నేను మోయిద్దా, ఎందుకంటే పుణ్యం వస్తుంది. రోజు మోసేవాడు ఒకడు ఉంటాడు, వాడు పనికి మేలవాడు, వాడిని పక్కన పెట్టేస్తాడు. ఉత్సవాల్లో మేము మొత్తం రోజు మోయరదా, నీకని దమ్ముంటే రోజు వాడు మొయ్యాలి. మరి ఉత్సవాల్లో కూడా నిజంగా వాడి మీద మనకి జాలి ఉంటే, సానుభూతి ఉంటే, ఆ ఉత్సవాల్లో దేవుడు పల్లకి మోయడం వల్ల వచ్చే అధికమైన పుణ్యాన్ని రోజు మోసేవాడికి ఇప్పించచ్చు కదండి. మనం ఎందుకు తయారైపోతామండి కొడుకులతోటి కోడలతోటి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని? పుణ్యం రావాలి, పుణ్యం రావాలి, పుణ్యం మనకి రావాలి. రోజు చాకిరి వాడుకుండాలి. దేవుడు వాళ్ళలోనూ ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే పండిత సమదరిశనక, భగవద్గీత 5వ అధ్యాయంలో శ్లోకం ఇది. ఆత్మజ్ఞానం అంటే ఏమిటంటే విద్యా వినయ సంపన్నుడైన పండితుని యందు, గవి గోవునందు, హస్తిని ఏనుగునందు, శునిచేవ కుక్క యందు, స్వపాకేచ చివరికి ఏమీ దొరక్క కుక్క మాంసం మాత్రమే తిని బతికేటువంటి మనిషి ఎందు కూడా ఉన్నది ఒకే పదార్థం. ఆ ఆత్మని, ఆ భగవంతుడిని కనిపెట్టగలిగిన వాడే నిజమైన పండితుడు అన్నాడు పరమాత్మ. ఇప్పుడు అందరూ సమానమా కదా? అందరిలోనూ ఉన్నదాన్ని చూడమన్నారు. అక్కడ సప్తమి విభక్తి, పొరపాటు పడకూడదు. అందరూ సమానమని చెప్పలేదు. పండిత సమదర్శినక అన్నారు. అందరిలోనూ సమంగా ఉన్నదాన్ని చూస్తాడు. సమంగా ఉండేది ఆత్మ. అందరూ సమానమన్నారు కదా. విద్యా వినయ సంపన్నుడైన ఒక పండితుడిని, ఒక ఏనుగుని, ఒక కుక్కని తీసుకొచ్చి వేదిక మీద మీరు దండలు వేసారనుకో, ఏనుగే ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఉండరు, పోతారు, మొత్తం తొక్కేస్తుంది. అది కాదు సమానత్వం అంటే. ఏనుగుకి ఏనుగు తినే తిండే పెట్టాలి, కుక్కకి కుక్క తినే తిండే పెట్టాలి, పండితుడిని పండితుడిలాగే గౌరవించాలి. అందరిలోనూ ఆ శక్తిని రూపంలో ఉన్నది భగవంతుడిని గుర్తించాలి. అది సమానత్వం అంటే. ప్యూనులాగే చూడాలి, ప్రిన్సిపాల్ లాగే చూడాలి. ప్రిన్సిపాలు సమానమే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పాడని చెప్పి ప్రిన్సిపాల్ పక్కనే ప్యూను కుర్చీ వేసి మీరు సన్మానం చేశాను కూడా, మన్నాడు వాడు గంట కొట్టాడు, నువ్వు కొట్టుకో అని చెబుతాడు. నేను నాకు దండ వేశారు కదా, నువ్వు కొట్టుకో, నువ్వు నేను సమానమే, నేను ఎందుకు కొట్టాను, నువ్వు కొట్టుకో. అవసరమైతే గంట ప్రిన్సిపాల్ కొట్టగలడు, కానీ ప్రిన్సిపాల్లో పాఠం చెప్పలేడు కదా. ఎలా సాధ్యం అవుతుంది? కొన్ని పనులు కొందరే చేయగలరు, వారే చేయాలి. అది సమానత్వం అంటే అందరిలోనూ ఉన్నది సమానం. అక్కడ వాడింది సప్తమి విభక్తి. సంస్కృతం వచ్చిన వాళ్ళు గమనించారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ స్వపాకే చ, ఇవన్నీ సప్తమి విభక్తులు. అందు నన్ సప్తమి తెలుగులో ఉంది కదా. దాని యందు, దీని యందు, అతని యందు, వాని యందు ఉన్నది భగవంతుడు, కానీ వాళ్ళందరూ భగవంతుడు కాదు అక్కడ. అది భౌతిక ఉపాధులు, దాన్ని బట్టి తేడాలు ఉంటాయి. చిన్నపిల్లాడికి చొక్క కొలతలు వేరు, 70 ఏళ్ళు ఉన్నవాడికి చొక్క కొలతలు వేరు. ఒకటే అంటే ఎలాగా? ఎవరిని బట్టి వారికి చూడాలి కదా. మీ ఇద్దరు సమానం అంటే చచ్చిపోతాడు పెద్దవాడు. ఇక్కడ పెద్దవాడు కొలతలతోనే చిన్నవాడికి తీస్తే వీడు ఏం చేయాలో తెలియదు, దాన్ని తొడుక్కోలేడు, వేలాడిపోతూ ఉంటుంది. అలా చూడాలి కదా. కానీ తాత అయినా, తండ్రి అయినా, మనవడైనా, మనవరాలైనా ఉన్న పదార్థం ఒకటే. స్త్రీ పురుష భేదం కూడా ఏం లేదు కదా. ఆత్మ అందరికీ సమానమే. ఇది గమనించాలి. అందుకే నేను వెంకటేశ్వర స్వామి ముందు వాపోయా. భక్తి ద్వారా సేవాభావం అంటే ఏమిటో ఖచ్చితంగా అర్థం చేసుకుందాం. దేవుడు ఉత్సవాలు వచ్చేసరికి బ్రహ్మాండంగా అందరూ పోటీలు పడి పాల్గొనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా? ఇంట బయట కూడా ఇంటి బాధ్యతలు కూడా మానకూడదండి. దీక్షలు తీసుకునే వాళ్ళు చాలామంది శుభ్రంగా వాళ్ళ దీక్ష తీసుకుని మొత్తం కుటుంబాన్ని అంతటిని పెళ్ళానికి వదిలేస్తారు. అది కూడా తప్పేనండి. బాధ్యతలన్నీ చేయవలసిందేనండి. ఆవిడ ఒక్కత పడాలా మొత్తం ఇక్కడ బాధ్యత అంతా. ఇక్కడ నువ్వు నేల మీద పడుకోగానే ఏదో చేయగానే సరిపోరు. కుటుంబ బాధ్యతలు, పిల్లల్ని స్కూల్లో దింపాలంటే దింపాలి. నేను మడిగట్టుకున్నా దింపకూడదు. మడిగట్టుకుని దింపితే ఇంకా బాగా చదువు వస్తుంది, వెళ్ళి దింపు.
రుజువు చేసే పనులు మానేక్కలే దీక్ష వాళ్ళు ఎవరు చేయమని చెప్పాలి. పైగా ఏ దీక్షలు పుచ్చుకున్నా ఏ వ్రతాలు చేసినా సనాతన ధర్మం చెప్పింది ఒక్కటే, నిత్యకృత్యాలు నిత్య జీవన బాధ్యతలు మానేసి నువ్వు ఏం చేసినా పుణ్యం రాదు, పైగా పాపం వస్తుందన్నారు. చేయవలసిన పని చేయడం మానేసి వేరే ఏదో చేస్తా అంటే కొన్ని పనులు చేస్తే మనం ఫేమస్ అవుతాం, పేపర్లో వస్తాం, మామూలుగా ఉంటే రావండి. అందుకని మనం అవి చేస్తాం. ఎంతసేపు ఇంట్లో అమ్మా నాన్నకి అన్నం పెడితే పేపర్లో ఎవడు వేడు, పెట్టకపోతే వేస్తాడు. వీడు ఇంత కోటీశ్వరుడు ఏంటి కూడా అమ్మా నాన్నకి అన్నం పెట్టలేదు, మనం పెడితే వెయ్యడు. కానీ వాళ్ళు పేపర్లో వేయడం కోసం అన్నం పెడతామండి. తల్లి మనకి ఎన్నో ఏళ్ళు అన్నం పెట్టింది, ఆవిడ నోట్లో ఓ ముద్ద పెట్టడంలో మనకు ఆనందం ఉండాలి, దానికి పబ్లిసిటీ దేనికి? ఈ సహజమైనటువంటి స్వభావం ఉందే, ఇది మనిషి తన మీద తాను ధారించే ఎంపవర్మెంట్, సాధికారత. నీ మనస్సు మీద నీకు నిగ్రహం ఉంటే ఇది సాధ్యం అవుతుంది. అందుకే స్వామి నీకు లోకంలో ఏ ఉత్సవమైనా ఎంతో మాహాత్మ్యంతో అయ్య బాబు బంగారం పల్లకే అండి, వెండి దండవండి అంటారు ఖచ్చితంగాను. కూటికి లేనివాడికి ఎవడో రూపాయి ఎవడే. అందుకే ఈ దేవనాథ స్వామి భక్తియా భుక్తియా, దానం కూడా పక్కనట్టండి. అసలు మన ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయా లేదా? ఓ బ్యాంకులో పనిచేస్తున్నాం, ఓ పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాం, ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాం, లేదు గవర్నమెంట్ సంస్థలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాం. మన పాఠం మనం సరిగ్గా చెప్పి ఉంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఎందుకు ఉంటుందండి? నన్ను మన్నింతురుగాక. ఎక్కడ ప్రభుత్వం అంటే అది బాగుండాల, ప్రభుత్వ పాఠశాల పనికిరాదు, ప్రభుత్వ ఆసుపత్రి పనికిరాదు, ప్రభుత్వ అనేది పనికిరాదు, కానీ పెత్తనం ప్రభుత్వం అంది. ఇంకెందుకు? ప్రభుత్వం అన్నది ప్రతిదీ పనికి రాకుండా ఎందుకు పోయిందండి? పనిచేసేవాళ్ళు లేరు అక్కడ. ఎందుకు పనిచేయరు? ఎవరి మట్టుకు వాడికి యూనియన్లు ఉన్నాయి, ఎక్కడికెక్కడ సంఘాలు ఉన్నాయి. పని చేయమంటే గొడవ, జెండా పట్టుకుంటాడు. ఇక్కడ ప్రైవేట్లో ఆ పప్పులు ఉడకవు, వాడు కర్రట్టుకుంటాడు. అందుకని మనం ఏం చేసాం కనిపెట్టి మనం తప్పించుకుంటున్నాం వ్యవస్థ నుంచి. మన స్కూల్ కాదు ప్రైవేట్ స్కూల్లో పడాయి, ఏం చేస్తున్నాం దానికని వాచిపోతుంది. ఇక్కడ ఎల్కేజీలు జరిపిస్తే అడ్మిషన్ ఫీజు 2 లక్షలట. మా అబ్బాయిలు చదువులు పూర్తి అయిపోవడం ఎంత మంచిదైందో అనుకున్నాను నేను, లేకపోతే చచ్చేవాళ్ళం అన్యాయంగాను. ఎల్కేజీ అడ్మిషన్ ఫీజు 2 లక్షలండి. మళ్ళీ చదువుకు వేరే, డైపర్ వేరే. అబ్బో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి డైపర్, ఇట్ ఈస్ డై, దాని పేరే డై. వాడు చస్తాడు సాయంత్రానికి, ఉక్కిపోయి చచ్చిపోవలసిందే వాడు, ఇంకా తీరు కదా. అందుకని ఇంత ఖర్చు ఇంత ఎందుకు వచ్చింది? వాడు అంత ఎందుకు పెంచాడు? మనం వాడు వెనకాల పడుతున్నాం. ఇక్కడ మొన్న ఎవరో విచిత్రంగా 3 నెలల క్రితం అనుకుంటాను నాకు ఫోన్ చేసి, ఎక్కడో శ్రీకాకుళం నుంచి, హైదరాబాదులో ఫలానా స్కూల్లో మాకు సీటు కావాలని మీరు ఒక ఫోన్ చేయండి సార్. ఈ పని నాకేమిటి అన్నాను నేను. ఆ స్కూల్ పేరు కూడా నేను వినలా. ఆయన ఏదో చెప్పి అందులో మాకు సీటు కావాలి సార్, మా అబ్బాయికి మీరు ఫోన్ చేయండి. వాళ్ళు ఎవరో నాకు తెలియదయ్యా, నా పని ఏమిటి? మీరు తెలియని వాళ్ళు ఎవరు సార్? లేరు సార్, 2 తెలుగు రాష్ట్రాలు అంటే నా పలుకుబడి ఇదే వినియోగించాల్సింది. నాకు ఆయన తెలియదు, కానీ నేను ఆయనకి తెలుసుంటా. అందుకని నేను ఫోన్ చేసి ఈ శ్రీకాకుళం నుంచి ఎవడో వస్తాడు, వారణాసి వెంకట్రావు, వాడు కొడుకు సీటమ్మని నేను అడగాలట. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? నాకేం పని? ఇలాగే 4 ఫోన్లు చేస్తే నా బుద్ధి ఎలా మారిపోతుంది? మనం కొంత వసూలు చేస్తే బాగుంటుంది కదా. మనం ఎందుకు ఊరికే చేయాలి ఉపకారాలు? మనకి ఏమి సంబంధం లేని పని ఎందుకు చేయాలండి? కొన్ని ప్రవచనం అంటే నాకు సంబంధం, అవధానం అంటే నాకు సంబంధం, ఈ రికమెండేషన్లు నాకేమి సంబంధం? ఇదంతా. ఇలా 4 ఫోన్లు చేశారు. ఓహో మనకి ఎంత స్థాయి ఉందన్నమాట, మనకు తెలీదు. ఎక్కడో తెలియని స్కూల్కి మనం ఫోన్ చేసి, నేనండి గరికపాటిన రోజు, అయ్యి బాబు మీరు మాట్లాడడమే అదృష్టమని సీట్ ఇస్తాడు. రేపు వాడు ఊరుకుంటాడా? మా మునిమనవరాల బారసాల మీరు వచ్చి ఆశీర్వచనం చేయండి అంటాడు. చచ్చినట్టు పోవాలి. వాడికి 10 పద్యాలు చెప్పాలి అక్కడ నేను. ఆ మునిమనవరాలు మహాలక్ష్మి అని చెప్పాలి, లేదా వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఈ ఇదేనండి, ఇదే గమనించండి. మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం. సాధికారత అంటే ఖచ్చితంగా నో అని చెప్పగలగడం ఉంది. అది నో బాబు, ఆ పనులన్నీ నావు కదమ్మా ఏడు అని ఫోన్ పెట్టేశాను. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయకుండా ఫోన్ బ్లాక్ చేశాను. ఇందుకోసం మంది కాకుండా ఫోన్లే అడిగారు కదా, అసలు మనకి ఇంత పలుకుబడి ఉందా అని మన మీద మనకి అహంకారం పెరిగి బాగా పెరిగిపోయి అదేమిటో చూద్దామని వాళ్ళ నెంబర్ ఇచ్చుకొని నేను ఫోన్ చేస్తే నా పరిస్థితి ఏమిటి? తర్వాత నుంచి వాడు నన్ను పట్టుకోడా. ఇక అక్కడి నుంచి నేను అవసరాల కోసం, వాళ్ళ అవసరం కోసం, అది ఇప్పుడు నా అవసరం కోసం నేను వెళ్ళాలి ప్రవచనాలు. ఇప్పుడు మీ అవసరం కోసం నేను వచ్చాను, నాకేం అవసరం లేదు. నేను ఇటువంటి పనులు చేశాను, అవి నా అవసరం అవుతుంది. ఇంకా అది ఆయన మనకి అడగగానే అంత చేశారు, ఆయన పిలిచాక వెళ్ళకపో అది ధర్మమా అధర్మమా? అవసరమా? ధర్మమే కావచ్చు. వారి వ్యక్తిగతమైన ఉత్సవం, పుట్టినరోజులు, షష్ఠి పూర్తులు, నాకు ఒక నియమం అండి. ఖచ్చితంగా వ్యక్తిగతమైన ఉత్సవాలు దేవేంద్రుడు పిలిచినా నేను వెళ్ళాను. అది దేవాలయం ఉత్సవం అయితేనే, సామూహిక ఉత్సవం అయితేనే వస్తాను. ఎంత కోటీశ్వరుడు పిలవని నేను వెళ్ళాను. మా పెళ్లి రోజు నుండి మీకు సన్మానం, సీతారామ కళ్యాణం కాదు కదా మాట్లాడకని చెబుతాను నేను. ఈ పెళ్లి రోజు అయితే నాకేంటి ఇక్కడ, నేను ఎందుకు రావాలి?
అవసరం లేదు. మీ పెద్దలను గౌరవించుకోండి. ఇంట్లో అత్తమామలకి దండం పెట్టరండి, మాకు పెట్టేస్తారండి పట్టుకొచ్చేసి మొత్తం. ఇక్కడ వాళ్ళు వణుకుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారండి, చేత్తో పట్టుకుందామని కూడా అనుకోరండి, మా కాళ్ళు అడిగేస్తారండి. ఎందుకంటే పుణ్యం చేయవలసిన పని చేయట్లేదు మనం. అదే ఇక్కడ చేయవలసిన బాధ్యతలు చేరయ్యా. వృత్తి ధర్మం వలన ఏమాత్రమును శ్రద్ధ చేయరు. అసలు ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి చేస్తే దేశం ఎలా ఎందుకు ఉంటుందండి? ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఎందుకు అవుతాయి? కేవలం ప్రభుత్వం మారితే, ప్రభుత్వం పట్టుదల పడితే, ముఖ్యమంత్రి గట్టివాడైతేనే మారుతుంది. అంత మాత్రం చేత అవుతుందా? సాధ్యమా? ప్రజలు సహకరించాలి కదా. మీరు టీచరు, మీరు డాక్టర్, మీరు ఏదో ప్రభుత్వంలో ఉన్నారు, ముందు మీ పని మీరు చేయండి. అలాగని చేయలేరు అనుకుందామా? తప్పండి. ప్రభుత్వ వైద్యుల రుణం మనం కరోనా అప్పుడు వాళ్ళు చేసిన సేవకి జీవితాంతం తీర్చుకోలేమండి. అంత సేవ చేశారండి ప్రభుత్వ డాక్టర్లు మొత్తం అందరూ కూడా. అసలు వీళ్ళు ఇంత చేయగలరా అనిపించిందండి. ఇంత చేయగలరా? మొత్తం ప్రాణాలు కాపాడింది వాళ్ళేనండి. ఎవరు ప్రైవేట్కి ఎంతమంది ఎడతారు? ఎక్కడ వెళ్ళగలరు? ఆక్సిజన్ సిలిండర్ లక్షల్లో అమ్మేశారు. అదేదో చిన్న ఇంజక్షన్ ఏదో అది ఏకంగా 60,000 70,000 అమ్మేశారు. ఆ దశలో కాపాడింది మొత్తం ప్రభుత్వ వైద్యులే. రండి అని సేవ చేశారమ్మ. నర్సులు వాళ్ళ కాళ్ళు గడగాలి నిజంగా. నర్సులు అయితే పారిశుధ్య కార్మికులు విపరీతంగా చేశారు. అసలు ప్రభుత్వ వ్యవస్థలో మానవత్వం పరిమళిస్తే ఇంత బాగుంటుందా అనిపించింది ఆ ఒక్క సంవత్సరం. అయిపోయింది, కరోనా వెళ్ళిపోయింది, మనం మామూలే, ఎవడ మురుగుంటలో వాడే. కానీ మనం అనుకుంటే ఏమీ తీసుకోకుండానే వాళ్ళకి నిజానికి ఆ నెలలో జీతాలు ఇవ్వడం కూడా కష్టమే. ఆర్థిక పరిస్థితి అలా ఉంది. ఆ జీతం ఏమీ పెంచకపోయినా, అదే జీతానికి ఒక్కోసారి ఆ జీతం కూడా రాకపోయినా సేవాభావంతో మనం చెయ్యాలి అని మనం చేసినప్పుడు జీవితాంతం అదే సేవాభావం ఉంటే మన జీతం మనం తీసుకుని చేయలేమా? ఖచ్చితంగా చేయగలం. అంచేత ఇంట బయట వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా మన బాధ్యత మనం చేయడం ఉంది. అదే నిజమైన భక్తి. బాధ్యతను మించిన భక్తి లేదు. అది భగవద్గీతలో కూడా చెప్పాడు. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతః స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. 18వ అధ్యాయంలో చివరిలో వస్తుంది. అంతటా నిండు ఉన్న భగవంతుడిని ఆరాధించే విధానం ఎలాగా అని అర్జునుడు అడుగుతాడు. వెంటనే కృష్ణుడు ఏమంటాడంటే, నీ ప్రశ్నలో ఉందయ్యా సమాధానం. అంతటా నిండు ఉన్నాడని నువ్వే చెబుతున్నావు కదా, ఆరాధించడమేంటి పని లేక? ఆకులేస్తావా పువ్వులేస్తావా? నాకు ఒళ్ళంతా దొరద తీసిపారేయన్నాడు. వీడు ఆకులేస్తావా పువ్వులేస్తావా? ఆరాధించడం ఏంటంటే అర్థం లేనమాట. ఆరాధన కంటే గొప్పది ఆచరణ. ఆచరణ ఉంటే ఆరాధన అవసరం లేదు. ఇవాళ దేశంలో ఆరాధన పెరిగింది, ఆచరణ తగ్గింది. ఆరాధన అంటే ఏమిటా? నువ్వు ఏం చేస్తావు నాకు? అది ఏం చెప్పాడంటే స్వకర్మణా తమభ్యర్చ్య. అంతటా నిండి ఉన్నాడని నువ్వే చెబుతున్నావు కదా, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో, పని ఫలితంలో, పని ముట్టులో, పని చేసే నీలో నేను ఉన్నాను కదా, ఆ పని సక్రమంగా చేయి, అదే ఆరాధన అన్నాడు. అంతే. మొత్తం భగవద్గీత సారాంశం అండి ఇది. నువ్వు ప్రత్యేకించి ఎంత ఆశ పెట్టుకోకు. వచ్చేదేదో వస్తుంది కదా, రాదండి. ఎలా ఎందుకు రాదు? కష్టపడ్డా కూరుకుంటారా? ఎదుటి వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు కదా, చేస్తారు కదా, ఫలితం ఎప్పుడూ ఉంటుంది, లేకుండా ఉండదు. కర్మఫలం పూర్వజన్మ కర్మఫలం కాదండి, ఇప్పుడు మనం చేసే కర్మఫలం కూడా వెంటనే వస్తుందండి. ఎందుకు రాదండి? ఇది మనకు ఆ నమ్మకం ఉండాలి కదా. కాకపోతే మనం ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు, ఎందుకంటే ఆశించడమే తప్పు కాబట్టి. నువ్వు ఆశించిన స్థాయిలో ఇవాళ పత్రికలు మీరు చూసి ఉండొచ్చు. గుండెపోటు అని ప్రధాన వార్త ఇవాళ పత్రికలు. ఒక ప్రధాన పత్రికలో ప్రధాన వార్త గుండెపోటు. దాంట్లో ఏఎఫ్, విఎఫ్ అని ఏవో రకరకాల పేర్లు చెప్పారు. మొత్తమే సారాంశం ఏమిటంటే 2 ప్రధాన కారణాల వల్ల గుండెపోటు వస్తుంది. యువకులకు వస్తుందండి దారుణంగా, పెద్దవాళ్ళకి కాదండి. పైగా గుండెపోటులో ఉండే ఒక తేడా ఏమిటంటే పెద్దవాళ్ళకు వస్తే రిస్క్ తక్కువ, యువకులకు వస్తే రిస్క్ ఎక్కువ. 80 ఏళ్ల వాడు గుండెపోటు వస్తే రిస్క్ తక్కువ. వాడు అప్పటికే బోడు గుండెపోటు తట్టుకున్నాడు. ఈ లోపల గుండె కాదు, బయట నుంచి చాలా తట్టుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు, భార్యతో గొడవలు, భర్తతో గొడవలు, పిల్లలతో గొడవలు, చాలా గుండెపోట్లు అయ్యాయి. అందుకని పర్లేదులే అనుకుంటాడు, ఆయన ఏం చేయదు. అంటే రిస్క్ తక్కువ. 30 ఏళ్ల వాడికి వస్తే చాలా దారుణం అండి, వాడు తట్టుకోలేడు. ఎందుకంటే అతనిలో ఉండే ఉత్తేజకరమైన కణాలు దాన్ని పెంచేస్తాయి, రోగాన్ని పెంచేస్తాయి, ఆ ఒత్తిడిని పెంచేస్తాయి. ఇప్పుడు 80 ఏళ్ల వాడు చాకు పట్టుకుని, కత్తి పట్టుకుని ఎవరినో పొడి చేద్దామని చూసి అనుకోండి, ముందు ఇది ఇటు తిరిగి వీడికి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన వణుకుతూ ఉంటాడు. ఇక్కడ ఈ వణుకుతూ ఉంటే వాడు లాక్కుంటాడు. అంచేత మర్డర్ చేయాలి అనుకున్నప్పుడు 80 ఏళ్ల వాడికి రిస్క్ తక్కువ, ఈ రిస్క్ ఎక్కువ వాడికి. ఎందుకంటే వాడు వణుకుతూ ఉంటాడు. ఇక్కడ వాడు అదే 30 ఏళ్ల వాడు కత్తి పట్టుకున్నాడు, వేసేస్తాడు వెంటనే. అంచేత వాడు చెడు పనికి కూడా వయస్సు ఉపయోగపడిందండి. 80 ఏళ్ల వాడికి చెడు పనికి కూడా వయస్సు ఉపయోగపడట్లా. నువ్వే వణుకుతున్నావు, వాడిని ముడుతావురా, ఊరుకో.
మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడు సరదాగా అంటూ ఉండేవాడు, ప్రయాణంలో ఎప్పుడైనా ఓ చాకుంటే మంచిదిరా నేనంటే, అది అనవసరంగా వాడికి ఉపయోగపడుతుంది, ఎందుకు వచ్చిందని వాడు. చాకుంటే మంచిది కదరా ప్రయాణం, వద్దు అది వాడికి ఉపయోగపడుతుంది, ఎందుకు వచ్చింది ఊరుకో అదే. ఇప్పుడు వాడికి ఉపయోగపడటం కోసం కత్తి ఎందుకంటే మనం పట్టుకెళ్ళాం, ఇది తీసుకెళ్ళి ఇస్తామేంటి. అది ముందు మనకు ధైర్యం ఉండాలి కదా. అందుకని మన బాధ్యతలు మనం సక్రమంగా చేయడమే భక్తి. ఆ పైన సేవాభావం, ఇప్పుడు దాన్ని మాట్లాడదాం. సేవాభావం, ఇతరులకు సేవ చేయాలంటే ముందు వాళ్ళు మనం ఒక్కటే అన్న భావన ఉండాలండి, లేకుండా చేయలేమండి. చాలామంది సేవ చేసేవాళ్ళు మేము వారికి చేశాం వీరికి చేశాం, పరోపకారం చేయడమే అసలు అని నువ్వు భావించావంటే అది ఉపకారం కాదు. అది అర్థం కాకపోవచ్చు కానీ సిద్ధాంతం అంతే. ఇతరులకు ఉపకారం చేయాలని మనకు ఎందుకు అనిపిస్తుందో లోపల ఆలోచించుకోండి దయచేసి. ఎందుకు అనిపిస్తుంది? మీ అబ్బాయికి ఏదో చేద్దాం, మా అబ్బాయికి కొంచెం బాగులేదు అనుకోండి, వెంటనే మనం అన్ని పనులు మానేసి వెళ్ళిపోతాం కదా. ఎందుకని మా అనే భావన ఉంది కదా అక్కడ. అదే రకంగా ఎవరికో బాగా లేకపోతే ఆసుపత్రిలో ఉంటే నువ్వు పెడుతున్నావంటే అక్కడ కూడా ఇది మా అనే భావన ఏర్పడిందా లేదా? అంచేది మన కుటుంబం మీద మనకు ఉండేటువంటి మన అనే భావన ఉంది, దాన్ని విస్తృతం చేసి గ్రామానికి, పట్టణానికి, సమాజానికి, దేశానికి విస్తృతం చేయగలిగితే అదే దైవ భావన, అదే దైవ భావన. దాన్ని శంకరాచార్య స్వామి వేదాంత రెండిమ స్తోత్రంలో చాలా స్పష్టంగా చెబుతారు. సమిష్టి వ్యష్టి రూపముద్వవు సమిష్టి వ్యష్టి రూపముద్వవు పదార్థము సర్వసమ్మతవు సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండిమక. సమిష్టి వ్యష్టి అనే రెండు మాటలు ఉన్నాయి, అందరూ ఒప్పుకునేవి, కొత్తవేం కాదు. ఒక వ్యక్తి సంబంధించింది అయితే వ్యష్టి అంటారు, అందరికీ సంబంధించింది అయితే సమష్టి అంటారు. జీవుడు దేవుడు మధ్య భేదం ఏమీ లేదబ్బాయి, వీడు ప్రత్యేకం ఒకడు అనడం జీవుడు, అందరినీ కలిపితే దేవుడు అన్నాడు. అంటే ఒక ధాన్యపు కింద జీవుడు, ఒక ధాన్యపు బస్తా దేవుడు, పరిమాణంలో తప్పితే దేంట్లోనూ జీవుడికి దేవుడికి భేదం లేదు. అదే అద్వైతం, అదే భారతీయ ధర్మం. వేదం అదే చెప్పింది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఈ మాటలన్నీ కూడా అద్వైతాన్ని సమర్థిస్తాయి. మొత్తం సృష్టి అంతా ఉన్నది ఒక్కటే. అందుకే పరోపకారం చేసినప్పుడు మనకి ఎప్పుడూ కలగనంత ఆనందం ఎందుకు కలుగుతుందంటే మనలో ఉన్నటువంటి ఆత్మకి మనం చేయగలిగాం. ఆత్మానందం అంటారు దాన్ని, ఆత్మానందం అంటారు. మనం మంచి బట్టలు కొనుక్కున్నా, మనం మంచి ఆభరణాలు ధరించినా, మనకి నలుగురిలో గౌరవం జరిగినా కలిగేది మానసిక ఆనందం లేదా శారీరక ఆనందం. అది శారీరక ఆనందం, మానసిక ఆనందం. ఈ రెండు శాశ్వతం కాదండి. శారీరక ఆనందం ఎంతసేపు ఉంటుందండి? ఏదో ఒక మనకు నచ్చిన పదార్థం తిన్నప్పుడు కాసేపు 5 నిమిషాలు అద్భుతం అద్భుతం వా ఇంకా వై అంటాడు, ఇంకా వై అన్నాడు కదా అని వాళ్ళు ఆవిడ ఇంకో 2 గట్లు వేసింది అనుకో, మంచమే పడుకుని సాయంత్రం వరకు లేవడం, ఆయాసం. మరి ఇంకా వై అన్నావు ఇక్కడ. అంటే శారీరక ఆనందం 10 నిమిషాలు కూడా ఉండదు, అది పరిమితంగా ఉంటేనే. మానసిక ఆనందం కూడా శాశ్వతం కాదు. మనస్సులో మనకు ఒక్కోసారి ఏదైనా మనకు అనుకూలంగా ఏదైనా జరిగితే బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ ఏదైనా ప్రతికూలంగా మారితే ఆ అనుకూలంగా జరిగింది కూడా పూర్తి అనుకూలంగా జరగకపోతే అంతా జరిగింది కానీ ఇంకా అది కూడా జరిగితే అనేదో అనిపిస్తుంది. అయిపోయింది, అసంతృప్తి వచ్చేసింది ఇక్కడ. దాన్నే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహామహోపాసకుడు, అమ్మవారిని సాక్షాత్తు కళ్ళారా వాళ్ళ ఇంట్లో మనవరాల రూపంలో పుట్టిందమ్మా అమ్మవారు, అనుమానం వెళ్ళా బాలా అంటే పిలిచొచ్చి మంచినీళ్ళు ఇచ్చేదమ్మా, అంత మహానుభావుడు. గుంటూరు దగ్గర సందోలు గ్రామంలో ఉండేవాడు. దేవీ ఉపాసకుడు. రోజుకి 27 సార్లు లలితా సహస్ర పారాయణ, 27 సార్లు 24 గంటల్లో. అదే పని. ఆయనకి రోగం వచ్చి చివరికి రక్త విరోచనాలు పట్టుకున్నాయి. పాపం. అమ్మవారు ఆయనకి బహుమతులు ఇవ్వకపోగా రోగాలు ఇచ్చింది. అది పరీక్ష అంటే అంతే. ఆ మంచం మీద ఉండి పాపం అంటూ కూడా ఆయన ఏమన్నాడంటే, నేనేం అడగనమ్మా, ఈ రోగం తగ్గించమని కూడా అడగను, నాకు నోటుకు వచ్చును కదా నేను చేసుకుంటున్నాను, కాస్త లేచి అక్కడ కూర్చున్న ఓపిక ఇయ్యమ్మ చాలని అడిగాడండి. అటువంటి వాడు పుడతాడు ఆ దేశంలో. అసలు నీ పూజ చేసుకుని పారాయణ చేయడానికి అవసరమైన ఓపిక నాకు ఇంకేం వద్దు, నేను దేశమంతా దున్నేయాలని నేను అనుకోవట్లేదు. ఏదో రోగం మంచంలోంచి లేవనివ్వట్లేదు. పైగా బ్రాహ్మణుడు, ఆచారం ఉంది, అస్తమాన విరోచనాలు అవుతుంటే కడుక్కోవాలి, మళ్ళీ బట్టలు మార్చుకోవాలి, ఎంత ఇబ్బంది ఇది. ఇది కాకుండా ఇంకే జ్వరం అనుకో, ఆ బట్టలతో అలాగే ఉంటాను, విరోచనాలు కదా ఈ బట్టలతో ఎలా ఉంటానమ్మా, నీ పూజ చేయాలి కదా. ఉపాసనకు కొన్ని నియమాలు ఉంటాయి, అది మామూలు ఉపాసన కాదు. ఆయన చేసేది ఆయన అవతార పురుషులు అలాంటి వాడు. ఆయనకి ఎవరో చెరువు గట్టును కూర్చుని ఉంటే ఒక యోగి ఆయన కోసం వచ్చినట్టుగా ఉత్తర దేశం నుంచి వచ్చి, ఏమిటి శాస్త్రి ఇక్కడ కూర్చున్నావు అని ఆయన దగ్గరికి వెళ్ళి, నీకు మంత్రోపదేశం ఇది చూసుకో, నేను నీ కోసం వచ్చాను. మళ్ళీ ఆయన కనపడలేదు అక్కడ, ఆ చెరువు గట్టు కాదు ఎక్కడా కనపడలేదు. అలాగే ఉంటుంది ఒక్కోసారి.
అటువంటి మహానుభావుడు ఆయన జీవిత చరిత్రలో చెబుతాడు, వాంఛాక్షణే చయా అతృప్తి తత్ర వాంఛైవ కారణం తృప్తిస్త్వతృప్తి పర్యంత తస్మాద్ వాంఛాం పరిత్యజ అంటాడు ఆయన. ఒక కోరిక నీలో పుడుతోందంటే మిత్రమా, కాస్త తీవ్రంగా లోపలికి ఆలోచించు. వెంటనే కోరిక తీర్చుకుందామని ప్రయత్నం కాదు. ఎక్కడి నుంచి పుడుతోంది ఈ కోరిక? ఈ కోరిక తీరకపోతే నాకు నష్టం ఏమిటి, అసలు ఇంత తీరితే కలిగేది ఏమిటి? అంచనా వేయి, ఓ తూకం వేయాలి కదా, ఒక ప్రయోజనాలు రాయాలి కదా, ఏదో ప్లస్ మైనస్ అని అనుకూలం ప్రతికూలం కాగితం రాయండి. కోరిక పుట్టగానే నిజమే ఈ కోరిక ఉంది, మనకి ఇప్పుడు మన దగ్గర 10 కోట్ల ఆస్తి ఉంది, దీన్ని 100 కోట్లు చేయాలి, చేద్దాం. 100 కోట్లు కాదు 1000 కోట్లు చేద్దాం. ఒక కాగితం తీసుకో, ముందు 2 రూపాయలు కూడా ఖరీదు ఉండదు, తీసుకో, అక్కడ పెట్టుకో. 100 కోట్లు సంపాదించడం ఎందుకు అనుకుంటున్నావో రాయి. ఇక్కడ నీకున్న అవసరాలు ఏంటి? నిజానికి అన్న అవసరాలు ఏమి ఉండవండి. ఎందుకంటే తోడళ్ళు మేడ కట్టాడు, మనం గట్ట. మేనల్డు సంపాదించాడు, మనం సంపాదించాడు. ఈ దరిద్రాల కోసమే మనం సంపాదించేది. ఇక్కడ వాళ్ళకు ఉంద మనకు లేకపోతే ఎలా వాళ్ళు అంటాడు వీడు. వాళ్ళు అనడం కూడా చేత కాదు వీడికి. భాష కూడా రాళ్ళు వీళ్ళు, ఇదో దరిద్ర భాష మొదలైంది. వాడు సంపాదించాడు, మనం సంపాదించకపోతే అంటే ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఈ రోగం? వాంఛా క్షణేచయ అతృప్తికి. నీలో ఒక అసంతృప్తి ఉంది. డబ్బు లేదని కాదు, నువ్వు సంపాదించలేదని కాదు, వాడంత సంపాదించలేదని. ఇప్పుడు అంత అనేది పోలిక కాదా? ఇట్స్ నథింగ్ బట్ కంపారిజన్. ఈ కంపారిజన్ లేకపోతే నువ్వు సుఖంగా ఉంటావు. కానీ మరి అదే తోడోళ్ళకి క్యాన్సర్ 3వ స్టేజ్లో ఉందనుకో, ఆ క్యాన్సర్ మనకు కూడా ఏమని అడుగుతావా? అదేమిటంటే మరి అక్కడ ఉండాలి కదా కంపారిజను. వాడు 100 కోట్లు సంపాదించాడు, నువ్వు సంపాదించాలి. వాడు క్యాన్సర్ నీకు అక్కర్లేదా? అదేంటిది? అన్యాయం కదా. ఫలానా గుళ్ళో కడితే పాపాలు పోతాయని చెప్తాను నేను. వెంటనే ప్రశ్నిస్తా, పుణ్యాలు పోతాయని చెప్పరేమన్నా? నేను చెప్పరండి, ఇప్పుడు రాడుగా. అంటే పాపాలకి ప్రత్యేకంగా ఓ సెక్షన్ ఉంటుందా? అవి పోతాయా? ఏదో 1 వే రోడ్లాగా పోవండి. పురాణాలు చదివి చెబుతున్నా, దయచేసి మాయలో పడకండి. పోతే 2 పోతాయి, ఉంటే 2 ఉంటాయి. 2 పోయేది జ్ఞానం వల్లనే. 2 పోయేది జ్ఞానం. పాపంతో పాటు పుణ్యం కూడా పోతే తప్ప మనకి మోక్షం రాదు. పుణ్యాలు కూడా పోవాలని కోరుకోవాలి. స్వామి పాప పుణ్యాలు 2 తీసేయి, అన్నీ నీవే అని కోరుకోవాలి. ఇంకేం నువ్వు భయపడద్దు, బాధపడద్దు. కానీ మన స్వార్థం ఏమిటంటే పాపాలు పోవాలి. మరి పుణ్యాలు ఎవడు తీసుకుంటాడు? ఎంత స్వార్థం ఇది! నువ్వు చేసిన కర్మఫలాల్లో ఒక కర్మఫలం నీకు రావాలా, 2వ కర్మఫలం దేవుడు తీసుకోవాలా. దేవుడు వ్యాపారస్తుడు కాదు కాబట్టి సరిపోయింది. కానీ ఏ వ్యాపారస్తుడనే ఈ బేరం ఒప్పుకుంటాడండి? చింతపండు అంతా మాకు ఇచ్చే, ఉట్లు నువ్వు తీసుకో అంటే ఒప్పుకుంటారా? చింతపండు మాకు తూచేయి, ఉట్లు గింజలు నువ్వు దాచుకో అంటే ఏ వ్యాపారస్తుడేం దాచుకుంటాడా? చింతపండుతో పాటు ఉట్లు ఉంటాయి, గింజలు ఉంటాయి. అవి నువ్వు ఉంచుకో, అవి నాకు వద్దు అంటే ఒప్పుకుంటాడా? మరి దేవుడు వ్యాపారస్తుడు కాదు కాబట్టి మన అజ్ఞానాన్ని ఆయన క్షమిస్తున్నాడు. లేకపోతే గోమె కొట్టడు. నీ పాపాలు నాకు ఇస్తావా, పుణ్యాలు నీ దగ్గర ఉంచుకుంటావా? నేను లోకుగా ఉన్నాను, నీకు వదిలేస్తే 2 వదిలేయాలి కదా, వదిలేయండి. ఇక అక్కడి నుంచి మనకి తగిన సోంబేరిగాడు ఒకడు తయారవుతాడు. అక్కడ పాపాలు పోతాయి, ఇక్కడ పుణ్యాలు వస్తాయి, లెక్కలు చెప్పేవాడు ఒకడు తయారవుతాడు. వాడి కాళ్ళు గడిగేస్తాం మనం. ఎందుకంటే మనకు అనుకూలంగా మాట్లాడాడు కదా. అందుకే గరికిపాటి వారు కొట్టినట్టు మాట్లాడతారంటారు. మరి నాకు అదే అలవాటమ్మా, ఏం చేయమంటావు? నేను కొట్టినట్టు మాట్లాడతాను. అయినా ఆశ్చర్యం ఏమిటంటే నన్ను వదలట్లేదు జనం, విచిత్రంగా ఉంది. అది నాకు అర్థం కావట్లా. నేను నిజంగా అంత కొట్టినట్టు మాట్లాడితే మీ అందరినీ కొట్టేసి ఉంటే నన్ను ఎవరు పిలవద్దు కదండి. నాకు ఫోన్ తీయడానికి భయమై 23 గంటలు ఫోన్ ఆపేసి గంట సేపు తీస్తానమ్మా. నేను 4 to 5 నేను ఇంక మాట్లాడను. దేవేంద్రుడితో కూడా మాట్లాడను. దేవేంద్రుడు ఒకవేళ ఫోన్ చేస్తే స్వర్గానికి రమ్మని 4 to 5 చేసుకోవాల్సిందే. నేను దొరకను. 23 గంటలు ఫోన్ ఆఫ్. దేశంలో ఏ సెలబ్రిటీ ఇలా ఉండలేడమ్మా, నేను గర్వంగా చెబుతున్నా. నాకు జ్ఞానం ఉంది, నాకు అక్కర్లేదు. అలాగని ప్రపంచం మీద నాకేం ద్వేషం లేదు. ఉంటే రాని ఇక్కడికి ప్రేమే ఉంది. ప్రపంచం మీద ప్రేమ ద్వేషము 2 లేనివాడే ప్రపంచం బాగుపడాలనుకున్నవాడు ఖచ్చితంగా మాట్లాడతాడు. అది కొట్టినట్టే ఉంటుంది. నీ గడ్డం సవరించి నిన్ను సవరిస్తూ మాట్లాడాల్సిన కర్మ నాకేం లేదు. ఇక్కడ నీవు కోరుకుంటే కదా. నా ఇంట్లో నేను ఉంటాను, హాయిగా ఫిల్టర్ కాఫీ ఇస్తున్నాడు, శుభ్రంగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటాం, బాల్యపు జ్ఞాపకాలన్నీ చెప్తారు, హాయిగా ఉంటాయి, గొడవ లేదు. ఏముంది మనకి లోటేం లేదు కదా. తిండి కోసం సంపాదించక్కర్లేదు, పేరు కోసం సమస్యల పేరు ఎక్కువైపోయింది నాకు విచిత్రంగా. బయటికి వెడితే కష్టంగా ఉంది పరిస్థితి. అవన్నీ కాదని సమస్య. వాంఛ పుట్టింది అంటే అసంతృప్తి మనలో ఉన్నట్టే. పైగా నీకు తృప్తి కలిగింది, కోరిక తీరగానే 100 కోట్లు వచ్చాయి అనుకుందాం. లేకపోతే ఇల్లు ఏదో కట్టాం, ఏదో కట్టాం, వెళ్ళ ఆడిపోయాం, కట్టేసాం, అయిపోయింది. అందులోకి వెళ్ళావు. అయ్యిందా నీకేంటి, అమ్మాయ కాస్త గాలేసింది అనుకున్నావు. వెంటనే కిటికీ దిగాను, ఇందులోంచి దొంగలు వచ్చేస్తారేమో, ఇదో భయం తేరింది. ఇక్కడ
ఇదివరకు ఆ భయం లేదు. ఇప్పుడు దానికి ఏదో పెట్టావు దొంగలు రాకుండా, ఏదో చేసుకుంటాం. ఇంకా అంటే మరో ఇంట్లోకి వెళితేనో మరో వైభవం పడితేనో సుఖంగా ఉంటామని లేదండి. అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి. అంతే వాంఛ కలిగినప్పుడు నీలో అతృప్తి ఉందో అది ఎంతవరకు తృప్తి స్వతృప్తి పర్యంత. ఈ నీ కలిగిన తృప్తి కూడా మళ్ళీ అసంతృప్తి కలిగే వరకే. అంచేత తృప్తి అసంతృప్తి తృప్తి అసంతృప్తి మధ్యలో ఊగిసలాడుతూ ఉంటావు. ఎందుకు వచ్చిన గోలరా ఇదంతా. తస్మాత్ వాంఛాం పరిత్యజ అన్నాడు మహానుభావుడు రాఘవనారాయణ శాస్త్రి గారు. అసలు ఆ కోరిక విడిచిపెట్టు. తృప్తి ఎందుకు అతృప్తి ఎందుకు? ఒకవేళ నువ్వు తృప్తి పడినా తాత్కాలికం, దానికోసం ఎందుకంత. అందుకే మన దగ్గర ఇతరులకు ఉపకారం చేయాలంటే వారు మనం ఒకటే ఆత్మస్వరూపులుగా అని అర్థమైంది కాబట్టి అదే దృష్టితో ఎప్పుడు ఏ ఉపకారం ఎవరికి చేసినా పరమేశ్వరార్పణం అనుకుని చేయాలి. దానం చేసాం చేసిన దానమే కలిసి వస్తుంది అన్నామంటే కలిసి రావాలని ఒకటి ఆలోచిస్తున్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ ఇది ఒకటి ఉంది, ఇక్కడ షరతు. కలిసి రాకపోతే చెయ్యం, అసలు వద్దు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే. దాతవ్యమితి యద్దానం భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, నాకు ఉంది వాడికి లేదు, ఇది ఒకటే చాలు, అర్హత ఇంకేం అక్కల. నాకు ఉంది వాడికి లేదు, వాడికి ఎందుకు ఇస్తున్నావు అంటే వాడికి లేదు. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నాకు ఉందిగా, ఎక్కువ ఉంది. మనం ఉన్నదాన్ని నుంచి మనకి ఎక్కువగా ఉన్నదాన్ని ఇచ్చేస్తే దాన్ని దానం అంటారు. మనకి రావలసిన దాన్ని వదులుకుంటే దాన్ని త్యాగం అంటారు. ఉన్నదాన్ని వచ్చిన దాన్ని రానిదాన్ని వస్తున్నదాన్ని అన్నిటినీ పరమేశ్వరార్పణం అనుకుని ఆస్వాదిస్తే దాన్ని పరిత్యాగం అంటారు. అది అన్నిటికంటే గొప్పది. ఇది మూడోది, అన్నిటికంటే గొప్పది. భగవద్గీత 18 అధ్యాయాలు దీని గురించి చెప్పాడు. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా. ఆ కర్మ పరిత్యాగం అన్నిటికంటే గొప్పది. త్యాగం కంటే గొప్పది పరిత్యాగం. సంస్కృతంలో పరి అనే ఉపసర్గ చేరింది అంటే విశేషమైన అర్థం ఇస్తుంది. త్యాగం కంటే గొప్పది పరిత్యాగం. మనకు ఉన్న దాంట్లో అదనంగా ఉంది కాబట్టి ఇస్తే అది దానం, అది త్యాగం కాదు. మనకు రావాల్సింది వదులుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏదో బాధలో ఉన్న పోలేవా ఈ వ్యాపారంలో నాకు ఇంత వాటా రావాలి, నాకు అంత అవసరం లేదు, పక్కవాడు పాపం ఇబ్బంది, ఈసారి నా దాంట్లో ఓ పావలా వాటా ఆయనకి ఇచ్చేయండి. మీరు రావాల్సిన దాన్ని వదులుకున్నారు, దాన్ని త్యాగం అంట. ఈ ఇచ్చేటప్పుడు ఈ వదులుకునేటప్పుడు కూడా నాకు సంబంధం లేదు పరమేశ్వరార్పణం అనుకుంటే అది కర్మ పరిత్యాగం అంటారు. అప్పుడు నీకు పుణ్యము ఉండదు పాపము ఉండదు, మొత్తం ఉండవు, జ్ఞానస్వరూపంగా ఉంటుంది. మళ్ళీ పుణ్యం ఉండాలని బేరమాడితే కుదరదు అక్కడ.